అంగన్వాడీ సమ్మె ఈ రోజు 4వ రోజు చాలా శాంతియుతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న 56,000 అంగన్వాడీ సెంటర్లు క్లోజ్ అయినాయి. 1,00,000 మంది అంగన్వాడీలు ఈ రోజు వీధుల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం ఏమైనా సమస్య పరిష్కారం చేస్తుందేమని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో ఈ రోజు నిన్నటి నుండి అంగన్వాడీ సెంటర్లకి తాళాలను పగలగొడతా ఉంది. ఈ రోజు ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరం. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలు ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తే వాళ్ళని తొలగిస్తామనే పద్ధతిలో బెదిరింపు లేఖలు పంపిస్తా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చిన గిఫ్ట్ తప్పకుండా 2024 ఎన్నికల్లో మీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. ఇతర సమస్యలు పరిష్కారం కావాలి అని చెప్పేసి అనేక మార్లు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 4 సంవత్సరాల నుంచి జీతాలు కోల్పోతూ అనేక రకంగా నిరవధికంగా సమ్మెకు దిగుతాము అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు పరిష్కరించమంటే సమస్య పరిష్కరించకుండా ఈ రోజు కనీస వేతనం అడిగితే మా సెంటర్స్ కు వెళ్లి అంగన్వాడీ సెంటర్స్ తాళాలు పగలగొట్టడం, అలాగే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్ పైన మీ పైన కేసులు పెడతామని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు అందరూ కూడా ఒక అంగన్వాడీ సెంటర్ ని ఓపెన్ చేయించడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారు. అయ్యా మా బాధ ఒకసారి చూడండి, మాకు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి తప్పితే మేము ఎలాంటి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. అలాగే నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగున్నాయి. ఆ ధరలకు అనుగుణంగా ఈ రోజు మాకు ఇచ్చే వేతనం సరిపోవటం లేదు. కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఆయాకిస్తున్నారు. వర్కర్కి వచ్చి 11,500 ఇస్తున్నారు, సరిపోవటం లేదు. గ్యాస్ కూడా బిల్లులు పెంచండి అని చెప్పేసి అడిగాము. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పేసి ఏదైతే అమలు ఉందో అది అమలు చేయండి, పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నారు అని చెప్పేసి అడిగా. ఇవన్నీ కూడా అమలు చేయాలని, అమలు చేయకపోతే మా నిరవధిక సమ్మె ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి మరోసారి హెచ్చరించి, అయ్యా ఒకరం కాదు అక్కా చెల్లెళ్ళు అంటున్నాం, సంక్షేమ పథకాలంటే ఒక్కటి కూడా అమలు అవుతుందా? మరి అందరూ అక్కాల చెల్లెళ్ళు అయినప్పుడు మేము అక్కల చెల్లెళ్ళగా కనిపించట్లేదేమో. 10,500తో ఎలా కుటుంబం గడుస్తుంది? అదిగాక ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగ మాటలు చెప్పటం, నేనే పెంచాను అని చెప్పేసి అబద్ధాలు ఆడటం. మాకు పెంచింది 1,000 రూపాయలు మాత్రమే, నువ్వు మాకు ఎలాంటి వేతనం ఎక్కువైతే ఇవ్వకుండా నీ సాక్షి పేపర్లో అనేక అబద్ధాలు రాసుకున్నావు. ఆ ప్రచారాలు మానుకోండి. అలాగే సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ టీచర్లకు అమలు అవుతున్నాయి అంటున్నారు, అమలు చేయబాకండి అని చెప్పేసి కోరుకుంటూ రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెకి కాంగ్రెస్ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నది. అంగన్వాడీ వర్కర్స్ అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలను ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం. మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడాను ప్రజాస్వామ్యయుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేయాలి. కానీ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా గూండాయిజంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామిక పద్ధతుల్లో సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమస్యలు గొంతెమ్మ కోరికలు కాదు, గత 4 సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యలే. రెండోది, పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడగటంలో న్యాయం ఉన్నది. 100% ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ ను మూతవేసి సమ్మెలో పాల్గొంటున్నారు. దీన్ని ప్రభుత్వం గమనించి ఈ సమ్మెను విరమించే విధంగా, సమస్యలను పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీల సమ్మె ఈ రోజుకి 4వ రోజు చేరింది. చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మా న్యాయమైన డిమాండ్ ఈ రోజు అందరూ అంగీకరించారు. దాదాపు 55,000 అంగన్వాడీ సెంటర్లు క్లోజ్ అయినాయి. 1,00,000 మంది అంగన్వాడీలు వీధుల్లోనే ఉన్నారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల ఆవేదన ఏమిటో అర్థం చేసుకుని ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా ఈ రోజు నిన్నటి నుండి అంగన్వాడీల్ని బెదిరించే పద్ధతిలో, భయపెట్టే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని దుర్వినియోగం చేసి అంగన్వాడీ సెంటర్ల మీద పడి ఈ రోజు తాళాలు పగలగొట్టిస్తా ఉన్నారు. ఇలా తాళాలు పగలగొట్టిస్తే అంగన్వాడీలు భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు సమ్మెను విరమించకపోతే అంగన్వాడీలు తొలగిస్తారని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మేమేమి ఇప్పటికిప్పుడు వచ్చే సమ్మె చేయట్లేదు. 4.5 సంవత్సరాల నుంచి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లోనే ఈ రోజు అంగన్వాడీ సమితుల్లోకి వచ్చారు, సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎప్పటికైనా బెదిరింపు అదిరింపు కాలను మానుకొని వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. అప్పటి వరకు మా నిర్వధిక సమ్మె కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి అనుబంధంగా ఉన్న యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబరు 12వ తేదీ నుంచి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో చిలకలూరుపేటలో ఈ రోజు 4వ రోజు నిరసన చేసే కార్యక్రమం ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ అంగన్వాడీ కేంద్రాలు మొత్తం కూడా నిర్వహణ చేసే పద్ధతిలో కొన్ని కార్మిక చట్టాన్ని తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కులు మొత్తం కూడా రద్దు చేసే కార్యక్రమం చేస్తా ఉంది. వీటికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కార్మికులంతా ఐక్యమై పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాల కాలం నుండి అనేక పద్ధతుల్లో వంట వరపు కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా అధికారులకు తెలియజేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తా ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన వాగ్దానాన్ని మనం అడుగుతున్నాం. తెలంగాణలో అదనంగా మరి అక్కడికి ఇచ్చే వాళ్ళకంటే ఎక్కువగా ఇక్కడ జీతాలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మనం ఇచ్చాల్సిన ధరలు ఏ విధంగా పిల్లలు మనం చూస్తా ఉన్నాం. కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు కాబట్టి సినిమాలు అందరూ కూడా మరి సమాన వేతనం 25,000 రూపాయలు ఇవ్వమని మనం కోరుతున్నాం. అదేవిధంగా మన సమస్యలన్నీ కూడా న్యాయమైన సమస్యలు, కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వాలు కూడా మొండిగా వ్యవహరించిన కారణంగానే ఆ ప్రభుత్వాలు పట్టిన గతి ఈ ప్రభుత్వాలు పట్టింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర కార్మిక సంఘం తోటి చర్చించి, దీనితో చర్చించి మరి వాళ్ళ సమస్యలు న్యాయమైనవి కాబట్టి వెంటనే పరిశీలించమని చెప్పి కోరుతున్నాం. లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు పొలిటికల్ పార్టీని కలుపుకొని పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఐటియు చిలకలూరుపేట కర్నూలు, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్స్ యూనియన్ కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను.